మీరు అడిగినటువంటి ప్రశ్న లోకా సమస్త సుఖినో భవంతు అని అంటుంటున్నారు కదా. 196 దేశాల్లో ఉన్నటువంటి ఈ 8,000 కోట్ల మంది ఎంతమంది అయితే ఉన్నారు, ఇంతమంది అందరికీ ఆ ఆశీర్వచనం, ఆ వాక్కు అందుతుందా లేదా? కేవలం హిందువులకు మాత్రమే అందుతుందా? కులమత భేద విచక్షణ రహితంగా ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి కోరుకునేటువంటి ఏకైక ధర్మమే మన హిందూ ధర్మం. ఇంకో చోటు పోండి, ఎక్కడికైనా పోతే వాళ్ళ పేరు చెబుతారు దశమ భాగాలు తీసుకొని. ఇంకో చోటుకు పోండి, పేర్లు కూడా ఉండవు, కూర్చొని కనబడని దేవుడి కోసం కళ్ళు చేతులు ఎత్తి చూస్తూ ఉంటారు. డబ్బులు తీసుకుంటారు. ఎవరికి ఏ రకమైనటువంటి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల పట్ల తప్పితే లోకం గురించి ఎవరికి ఇది నాన్న. దేవాలయాల్లో మంత్రపుష్పం చెప్పేటప్పుడు వినొచ్చు మీరు, ప్రతి బ్రాహ్మణులు చెప్తూ ఉంటారు, అస్మిన్ గ్రామే స్థితానాం, నా యొక్క గ్రామం ఎవరైతే నివసించున్నారో, అస్మిన్ గ్రామే స్థితానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం. అక్కడ మరి మిగిలిన వాళ్ళని వదిలిపెట్టలేదుగా, సర్వవర్ణానాం అని చెప్పి చెబుతున్నాడుగా. బ్రాహ్మణాది సర్వవర్ణానాం వ్యాధి చోర దుర్భిక్ష అతివృష్టి అనావృష్టి రాజబాధాది సర్వ ఉపద్రవస్యాంత్యర్థం అని చెప్పి సంకల్పం చెబుతాం. అయం గ్రామం అయం దేశం సర్వే జనా సుఖినో భవసిద్ధ్యర్థం అని చెప్పి సంకల్పం చెబుతాం. మనం ఉండే ఇప్పుడు మీరెవరు అంటే మీ నాన్నగారి పేరు చెప్తారు, మీరెవరు అంటే మీ కులం పేరు చెప్తారు, మీరెవరు అంటే మీ మతం పేరు చెప్తారు, మీరెవరంటే మీ ఊరు పేరు చెప్తారు, మీ జిల్లా పేరు చెబుతారు, మండలం పేరు చెబుతారు, రాష్ట్రం పేరు చెబుతారు, తర్వాత దేశం పేరు చెబుతారు. అవునా? కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఉండేటువంటి గ్రామం, మన దేశం, మన రాష్ట్రం, ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండాలి. ఎవరికి ఏ రాజ్యంలో ఉండేటువంటి రాజు వల్ల అయినా వచ్చేటువంటి బాధలు ఉంటాయి, రాజబాధాది సర్వ ఉపద్రవస్యాంత్యర్థం. ఉపద్రవాలు వస్తుంటాయి, తుఫాన్లు వస్తుంటాయి, సునామీలు వస్తుంటాయి, అలాంటివి రాకుండా ఉండాలని. వ్యాధులు లేకుండా ఉండాలని. చోర దొంగల భయం లేకుండా ఉండాలని. అగ్ని భయం, ఈ ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి కదా, ఫైర్ యాక్సిడెంట్స్, అలాంటివి జరగకుండా ఉండాలని. సర్వే జనా సుఖినోత్యర్థం. సర్వే జనా సుఖినోత్యర్థం అంటే దాంట్లో హిందువులు మాత్రమే రారు, అన్ని మతాలు, కులాలు, దేశాలు, రాష్ట్రాలు అందరూ వస్తారు. అందరి క్షేమం కోరేదే హిందూ ధర్మం. అయితే గురుగారు ఇక్కడ ఒక చిన్న పాయింట్. సో అందరి క్షేమం మన హిందూ ధర్మం కోరుతుంది, సో ఇది అందరికీ వర్తిస్తుంది. సో అలాంటప్పుడు ఇతర మతస్థులు ఇతర దేవుణ్ణి మొక్కుకుంటారు కదా, సో వాళ్ళు వేరే దేవుణ్ణి మొక్కుతున్నా సరే వీళ్ళని మన ధర్మం కాపాడుతుంది అంటారా? తప్పనిసరిగా నాన్న. ఇక్కడ మూర్ఖ ప్రజలు కొంతమంది ఉంటారు, మా దేవుణ్ణి నమ్ముకుంటేనే స్వర్గానికి పోతావు. ఇప్పుడు మన దేవుళ్ళు ఎవరన్నా ఆ మాట చెప్పారా? నన్ను పూజించకపోతే నువ్వు నరకానికి పోతావు అని చెప్పి ఎవరన్నా చెప్పారా? నన్ను నమ్ముకో అన్నారు, అంతేగాని నన్ను నమ్మకపోతే నువ్వు నరకానికి పోతావు ఏ దేవుడు చెప్పలేదుగా. ఇప్పుడు మనమే ఉన్నాను నాన్న, మనం ఏం చేస్తామంటే అందరి దేవుళ్ళు ఒకటే అనుకుంటా. అందరి దేవుడు వాళ్ళ నమ్మకం వాళ్ళది, మన నమ్మకం మనదే అని చెప్పి మనం అనుకుంటాం. ఇదే మాట ఒక క్రిస్టియన్ని కానీ ఒక ముస్లింని కానీ చెప్పమనండి, మా దేవుణ్ణి నమ్ముకోకుండా ఏ దేవుణ్ణి నమ్ముకున్నా వాళ్ళు స్వర్గానికి పోవచ్చు అని ఒక మాట వాళ్ళని చెప్పమనండి, చెప్తారా? ఇందులో కూడా కొంతమంది కలిసిపోయే వాళ్ళు ఉన్నారు. అంటే కొంతమంది ఏంటంటే మన ప్రసాదాలు ఇస్తే తీసుకునే వాళ్ళు ఉన్నారు, బట్ కొంతమంది మేము అసలు ముట్టుకోము అనే వాళ్ళు కూడా ఉన్నారు. విగ్రహాలకు నైవేద్యం పెట్టింది మేము తినకూడదు. పైగా సైతాన్ అంటే దయ్యం కదా. అవును, భగవంతుడు దయ్యమా అంటే నీ ఒక్క దేవుడే నీకు దేవుడా? అది తప్పు కదా. ఇప్పుడు వాళ్ళు తింటున్న వాళ్ళు స్వర్గానికి వస్తారు, వాళ్ళందరికీ మాత్రం అందుతుందని చెప్పడల్లా. ఒకటే భగవంతుడు వాడి పాపాన వాడి కర్మ ఏదైతే ఉందో వాడి కర్మ వాడు అనుభవిస్తాడు, కానీ అందరినీ అనుగ్రహించడం అనేది భగవంతుడి ధర్మం, భగవద్ ధర్మమే అది. అంతేగాని భగవంతుడితో పాటు సమానమైనటువంటి వాడిని ఎవరిని చెబుతాం ఎక్కువగా మనం? బ్రాహ్మణుడు. దేవాలయంలో ఒక అర్చకుడు ఉంటాడు, గర్భాలయంలో పోతుంటాడు, పూజలు చేస్తుంటాడు, బయటకు వస్తూ ఉంటాడు కదా. వాడిని మనం భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా మధ్యలో ఉండేటువంటి వ్యక్తి. సాక్షాత్తు దేవుడికి నమస్కారం చేసిన తర్వాత గుళ్ళో ఉండే పూజారికి నమస్కారం చేస్తాం, ఇంకెవరికి చెయ్యం కదా. అవునా? ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా వాళ్ళ కాళ్ళకి నమస్కారం చెయ్యం, కేవలం పూజారికి దేవుడికి మాత్రమే చేస్తాం. అంత పవిత్రమైనటువంటి వృత్తిలో ఉండేటువంటి వాడు నా కులమే బాగుండాలి, నా మతమే బాగుండాలి అనుకుంటే అంత అది పవిత్రమైనటువంటి స్థానమే కాదని చెప్తా. అందరూ బాగుండాలని కోరుకుంటారు. ఇప్పుడు వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు కొలుచుకుంటున్నారు, వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ప్రార్థనలు చేసుకొని వాళ్ళు పూజలు చేసుకున్నంత కాలం మన వాళ్ళు ఎవ్వరు ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు నాన్న. ఎన్నో వందల సంవత్సరాల నుంచి వాళ్ళది ఉంది, వేల సంవత్సరాల నుంచి మన ధర్మం అంతకంటే ఇంకా ముందు నుంచి ఉంది.
వాళ్ళది 2000 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం శకం కదా. ఇప్పుడు క్రీస్తు పూర్వంలో ఉన్న వాళ్ళు ఏదో ఒక దేవుడిని ఆరాధించారుగా. ఆరాధించారు. ఏ దేవుడిని ఆరాధించారు? మరి అప్పుడు క్రీస్తు లేడు కదా, లేదు. అవును, ఏదో ఒక దేవుడిని ఆరాధించారు కదా. అంత ముందున్న దేవుళ్ళు ఎవరు మరి? మన హిందూ దేవుడు. హిందూ దేవుళ్ళేగా. అవునా? ఇప్పుడు ఆయన పుట్టుకొచ్చిన తర్వాత ఇప్పుడు బిఫోర్ సాయిబాబా, ఆఫ్టర్ సాయిబాబా అన్నట్టు ఉంటుంది. అవునా? సాయిబాబా కలియుగానికి సంబంధించినటువంటి ఒక ఇది, ఒక అవధూత, ఒక గురువు అనుకుంటున్నారు. నేనైతే వాటి జోలికి కూడా పోను, అసలు ఆ దేవాలయాల జోలికి కూడా పోను నేను. ఇప్పుడు నిజంగానే సాయిబాబా దేవాలయం హిందూ దేవాలయమా? హిందూ దేవాలయమా? ఇది సందేహంగానే మారింది కాదు, మధ్యకాలం. కాదు, గవర్నమెంటే కన్ఫర్మ్ చేసి చెబుతుంది కదా, ఎండోమెంటే. సాయిబాబా గుడిని ఎండోమెంట్లో చేర్చుకోదు. ఓకే. ఒక వినాయకుడు, దత్తాత్రేయ స్వామి వారు ప్రతిష్ఠ జరుగుంటే మాత్రం తీసుకెళ్తుంది. అప్పుడు హిందూ దేవుళ్ళు కాబట్టి. కేవలం సాయిబాబా ఒక్కడే ఉంటే మీరు చూడండి, సాయిబాబా గుళ్ళలో చాలా వరకు వినాయకుడి విగ్రహం మూవబుల్గానే ఉంటుంది కానీ ప్రతిష్ఠ చేసి ఉండదు. మూవబుల్, రోజు పెట్టి అభిషేకం చేసి తీసుకోవటం. అవునా? అంతేగాని ప్రతిష్ఠ చేసి ఉంచారు. కొన్ని చోట్ల ఉన్నాయి. అలా ప్రతిష్ఠ చేస్తే ఎండోమెంట్ తీసుకుంటుంది. అది హిందూ దేవాలయం అని మన గవర్నమెంట్ కన్ఫర్మ్ చేసినట్టే కదా. అవునా? అలా విగ్రహం ప్రతిష్ఠ లేకుండా మామూలుగా ఉందనుకోండి, వినాయకుడు ఏదో ఒక దేవుడిది, ఎండోమెంట్ తీసుకోదు. ప్రతిష్ఠ చేస్తేనే తీసుకుంటుంది. అలాంటప్పుడు అది హిందూ దేవాలయం ఎందుకు అవుతుంది? కాదుగా. బిఫోర్ సాయిబాబా, ఆఫ్టర్ సాయిబాబా అనుకుందాం. మరి బిఫోర్ సాయిబాబా ఇంకా దేవుళ్ళు ఉన్నారుగా. మన వాళ్ళు పూజలు చేస్తున్న ధర్మాలు ఉన్నాయిగా. భగవద్గీత సాయిబాబా తర్వాత పుట్టిందా? లేదుగా, అంత ముందే పుట్టిందిగా భగవద్గీత అనేది. మరి ఆయన కూడా ఒక రకమైనటువంటి ఒక శక్తి, లైక్ జీసస్ కూడా అదే చెప్తాను నేను. మీరు నమ్మేటువంటి శక్తి ఆయన, అంతే. దానికి బిఫోర్ ఇంకోటి లేదంటే మాత్రం అది కరెక్ట్ కాదు, అసలు పద్ధతే కాదు అది. ఎన్నో ఇప్పుడు నిజంగా నాన్న ఇన్ని 2000 సంవత్సరాల క్రితం నుంచి యేసు వచ్చాడు, బాగానే ఉంది. 2000 సంవత్సరాల క్రితమే దేవాలయాలు ఉన్నాయి, ఇప్పటికీ కట్టిన దేవాలయాలు ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ ఒక 4000 సంవత్సరాల నుండి హిందూ ధర్మం ఉంది అనేది ఉంది కదా. మరి దేవాలయాలు ఉన్నాయి కదా. రామ వారధి ఉన్నది కదా. రాముడు లంకకు పోయేటప్పుడు వారధి కట్టినప్పుడు వానరులతో సహాయంతో కట్టిన వారధి అయితే ఉంది కదా. ఇప్పుడు అది వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు కదా. మరి ద్వారకా ఉంది కదా, ద్వాపర యుగంలోది. అవునా? సముద్రంలో మునిగుంది, దాన్ని బయట తీయాలని ఒక ప్రయత్నం అయితే జరుగుతుందిగా, మంచి ప్రయత్నం జరుగుతుందిగా. మరి అంతకుముందు దేవుళ్ళు ఉన్నారుగా. సో మీరు కూడా అంతకుముందు ఇదే దేవుళ్ళని ఆరాధన చేసినట్టు కదా. ఆ తర్వాత ఏదో కొత్తగా ఒక ఆయన వచ్చాడు, ఆయన మీరు నమ్మారు, మీరు దేవుడు అనుకోండి, తప్పు అని చెప్పడల్లా. మా దేవుడే దేవుడు అంటే మాత్రం తప్పు అని చెప్తా. మీ దేవుడు మీకున్నాడు, మీరు నమస్కారం చేసుకోండి. హిందువులు దాంట్లోకి వస్తున్నారా, వాళ్ళ దాంట్లో నుంచి హిందువుల్లోకి వస్తున్నారా, ఇది తీసి పక్కన పెడితే మీరు ఒక దేవుడిని నమ్మారు, ఆ దేవుడిని ప్రార్థన చేసుకోండి. ఎవ్వరు ఏ రకమైనటువంటి తప్పు లేదు దాంట్లో. ఇప్పుడు సాయిబాబాని నమ్మేవాడు కొంతమంది ఉంటారు, యేసుక్రీస్తుని నమ్మేవాడు కొంతమంది ఉంటారు, అల్లాని నమ్మేవాడు కొంతమంది ఉంటారు. అంతేగాని మా దేవుడే దేవుడు, మీ దేవుడు దేవుడే కాదు, మీ దేవుడు నమ్ముకుంటే అసలు అది సైతాను, ఆయన దయ్యం, ఆయనకి నైవేద్యం పెడితే తినకూడదు. ఇది ఇక్కడ ముఖ్యంగా అదే చెప్తా. మన వాళ్ళేమో చర్చిలకు వెళ్ళి నమస్కారాలు చేస్తారు, మసీదులకు వెళ్ళి చక్కగా ఇఫ్తారు విందులు తినేసి వస్తారు. ప్రపంచంలో మొట్టమొదటి దరిద్రపు కొట్టు వెధవలు ఎవరంటే హిందువులే. హిందుస్థాన్, ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ముషారఫ్ అయినా సరే ఇండియా గురించి మాట్లాడంటే హిందుస్థాన్ కా అనాల్సిందే. అవునా? మరి హిందుస్థాన్ అంటే హిందువుల స్థానం అని చెప్పి చెబుతున్నప్పుడు నీ ధర్మాన్ని నువ్వు పాటించకుండా పక్కవాడిది కూడా అబ్బా మనం కరెక్ట్, మనం భాయ్ ఏం భాయ్ అంటేనే కదా. అప్పట్లో ఔరంగజేబు వీళ్ళందరూ కూడా కౌగిలించుకొని మరి చంపేసింది జనాల్ని. మరి భాయ్ అయిన వాడు ఎట్లా చంపుతాడు? చంపడక. అవునా? ఇక్కడ నిన్న ఒకడు చెబుతున్నాడు, చిన్న పిల్లవాడు, 12 ఏళ్ళ వాడు. మేము కొన్ని రోజుల తర్వాత మా ఆధిక్యత పెరుగుతుంది, భారతదేశంలో ఉన్న మొట్టమొదటిగా అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని కూలగొట్టేస్తాం, భారతదేశంలోనే హిందూ దేవాలయాలు లేకుండా మొత్తం వినాశనం చేస్తామని చెప్పి ఒక చిన్న 12 ఏళ్ళ కుర్రవాడు చెప్తూ ఉంటే, ముస్లిం అబ్బాయి పక్కనున్న మన ఎదవరేమో నవ్వుతున్నారు. అక్కడ ఉండే ఆ యాంకర్ ఎవరు ఉన్నాడు, ఆయన ఎంత ధైర్యంగా చెప్తున్నాడు వినండి అని చెప్పి మైక్ పట్టుకొని చూపిస్తున్నాడు. ఇక్కడ ఒక్క పాయింట్ గురుగారు, ఇప్పుడు క్రిస్టియన్స్ మా దేవుడు గొప్ప, సో మా దేవుని నమ్మండి, మా దేవుని నమ్మితే స్వర్గానికి పోతారు అని వాళ్ళ వర్షన్ వాళ్ళు చాటింపు చేసుకుంటున్నారు. సో ముస్లిమ్స్ ఉన్నారు, మా దేవుడే గొప్ప, అల్లానే గొప్ప, నమ్మండి, మొక్కండి అని వాళ్ళు చెప్తున్నారు. మరి హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు, హిందూ ధర్మంలో పుట్టిన వాళ్ళు, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మం యొక్క విలువల్ని చాటి చెప్పే అవసరం ఉంది కదా, ఎందుకు చెప్పట్లేదు మరి? అదే కదా నాన్న. ఇప్పుడు ఏమవుతుందంటే
ఇప్పుడు ఆ ముస్లిం కుర్రవాడు 12 ఏళ్ళ కుర్రవాడు ఆ మాట మాట్లాడాడని అన్నాను. తీసుకెళ్ళి ఏం చేయాలి? చెంప పగలగొట్టి కూర్చోబెట్టాలి వాడిని. ఇదే మాట ఒక హిందువు భారతదేశంలో ఉన్న ఒక చర్చిను కూలుస్తాను, ఒక మసీదును కూలుస్తాను చెప్పమనండి, చెప్తారా? వెంటనే వాడి మీద ఏదో కేసు ఇదవుతుంది. హిందూ మాట ఇక్కడ గత 75 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక దరిద్రమైనటువంటి ఒక పరిపాలనలో చిక్కుకొని పోయి హిందువులు బలహీనమైపోతున్నారు, మానసికంగా, శారీరకంగా, అంతేకాకుండా ఆర్థికంగా, జనాభా పరంగా. హిందువుల గురించి ఎక్కడ గొప్పగా లేదు దేంట్లో. మీకు చదువు